మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే కార్యాలయ ధ్వంసాన్ని గురించి మాట్లాడుకున్నాం, అదే సందర్భంలో జగన్ వైఖరి కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి. అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎంపిక చేసేటప్పుడు 3 పార్టీల తరపున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిపి ప్రపోజ్ చేస్తున్నారు. మేము కూడా అందులో పార్ట్ ఉంటామంటే ఓ సంస్కారయుతమైనటువంటి రాజకీయం. అలాగే అయ్యన్న పాత్రుడు ఎంపిక తర్వాత, ఇవాళ ఎంపిక అయ్యాక ఆయన్ని వేదిక మీదకి తీసుకొచ్చేటటువంటి సందర్భంలో కలిసి ఉండి తీసుకువెళ్ళడం అన్నటువంటిది కనీస బాధ్యత, సంప్రదాయం. స్పీకర్కి గౌరవం ఇవ్వడం అన్నటువంటిది సంప్రదాయం. ఇవి గతంలో సాగినవి ఉన్నాయి, సాగనివి కూడా ఉన్నాయి. సాగిన వాటిని గుర్తుపెట్టుకుంటారు, సాగని వాటిని పట్టించుకోరు అనుకుంటే తప్పు. మన ధోరణికి సాక్ష్యం అవుతుంది. అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతంగా ఏమైనా కావచ్చు, కానీ ఆ స్పీకర్ పోస్ట్ అన్నటువంటి కీలకం. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ గౌరవం ఇవ్వడం అన్నటువంటిది కీలకం. అక్కడ దారి తప్పడం అన్నటువంటిది సంప్రదాయ విరుద్ధం.